ముందుగా మన తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేవేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్ ద్వారా లేఖనమేమి చెప్పుచున్నది అని ఆలోచించి అనేక మందిని ఆలోచింపజేయడానికి చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనములు తెలియజేస్తూ సహోదరులు లాలయ్య గారి ప్రారంభ ప్రార్థన ద్వారా ఈనాటి మార్నింగ్ ప్రేయర్ కార్యక్రమమును మనం ప్రారంభించుకుందాము. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చినటువంటి సహోదరులందరికీ ఉదయకాల శుభాభివందనాలు క్రీస్తు నామంలో తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మికిలి దయామయుడా, పరిశుద్ధుడా, నీ పరిస్థితులు చేసుకుంటూ ఉన్నాం. తండ్రి, ఉదయ సమయంలో మేమంతా ఏకమై మీ సన్నిధిలో బైబిల్ అధ్యయనం చేయటానికి, ప్రార్థనలు చేయటానికి, బోధించటానికి మమ్మల్ని ఉద్యుక్తులను చేసి ఉదయకాలంలో లేపి మమ్మల్ని ఈ విధంగా కూడుకునేటట్లు చేసినటువంటి విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు. తండ్రి, ఇంతవరకు మాతో ఉండి మమ్మల్ని నడిపించారు. రాబో కాలం అంతటిలో మీ కృప, మీ కాపుదల మా పట్ల ఉంచి నడిపించండి. ఈ కార్యక్రమానికి నడిపిస్తున్నటువంటి బాబును గుర్తు చేసుకోండి. అలాగే కూడి వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించి తండ్రి, బోధించుట ఎందును, పాటలు పాడుట ఎందును బోధించే ఇద్దరు బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించండి. పాటలు పాడే బిడ్డలను, అలాగే నిర్వహించేటువంటి సహోదరుల్ని మీరు ఆశీర్వదించి తండ్రి, ఈ కార్యక్రమాల ద్వారా తండ్రి ఆధ్యాత్మికంగా జ్ఞానాన్ని మేము నింపుకొని అనేక మందికి బోధిస్తూ మీ నామాన్ని ప్రాచుర్యం చేసేటువంటి భాగ్యాన్ని మాకు ప్రసాదించమని, మీ కృప, మీ కాపుదల నిరంతరం మాతో ఉండి ఈ క్రమాన్ని దిగ్విజయంగా కొనసాగేట్లుగా మీరే మా ముందుండి నడిపించమని మా ప్రభువును మీ ప్రియకుమారుడునైన యేసుక్రీస్తు నామంలో ఈ మనవులన్నీ ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసినటువంటి సహోదరులు లాలయ్య గారికి వందనములు తెలియజేస్తూ మొదటి కీర్తనగా సహోదరులు అప్పారావు గారు పాడతారు. తర్వాత రెండవ కీర్తనగా లాలయ్య గారు పాడి వినిపిస్తారు. చేరి వచ్చినటువంటి సహోదరులందరికీ క్రీస్తు ప్రభు నామములో వందనములు, శుభములు తెలియపరచుకుంటున్నామండి. అలాగే ఈ సమయాన్ని అనుగ్రహించిన తండ్రి అయిన దేవునికి మొదట కృతజ్ఞతలు చెల్లించుకుంటూ న్యాయాధిపతి అయిన దేవుడిని పాట పాడుకుందాం. న్యాయాధిపతి అయిన దేవుడు నిన్ను తీర్పు తీర్చేటి వేళలో ఏ గుంపులో నీవుంటివో యోచించుకో ఓ సోదరా, యోచించుకో ఓ సోదరి. న్యాయాధిపతి అయిన దేవుడు ఆకలితో అలమటించగా, దాహముతో తప్పించగా, ఆకలితో అలమటించగా, దాహముతో తప్పించగా, రోగముతో కృషించగా, నన్ను చేర్చుకొనలేదు నీవెందుకు అని యేసుడు నిన్నడిగిన ఏమందువు. నన్ను చేర్చుకొనలేదు నీవెందుకు
అని యేసుడు నిన్నడిగిన ఏ మందువో న్యాయాధిపతి అయిన దేవుడు నిన్ను తీర్పు తీర్చేటి వేళలో ఏ గుంపులో నీవుంటివో యోచించుకో ఓ సోదరా, యోచించుకో ఓ సోదరి. న్యాయాధిపతి అయిన దేవుడు గొర్రెలనే నీతిమంతులు, మేకలనే పాపాత్ములు. గొర్రెలనే నీతిమంతులు, మేకలనే పాపాత్ములు. మందలుగా విభజింపగా, మందలుగా విభజింపగా ఏ వైపును నీవో నిలిచియుందువో అని యేసుడు నిన్నడిగిన ఏ మందువో. ఏ వైపును నీవో నిలిచియుందువో అని యేసుడు నిన్నడిగిన ఏ మందువో. న్యాయాధిపతి అయిన దేవుడు నిన్ను తీర్పు తీర్చేటి వేళల్లో ఏ గుంపులో నీవుంటివో యోచించుకో ఓ సోదరా, యోచించుకో ఓ సోదరి. న్యాయాధిపతి అయిన దేవుడు గొర్రెలకు నిత్య జీవము, మేకలకు నిత్య నరకము. గొర్రెలకు నిత్య జీవము, మేకలకు నిత్య నరకము. ప్రతిఫలముగా నీ వసంగుగా, ప్రతిఫలముగా నీ వసంగుగా ఈ రెండిటిలో ఏది నీ స్థానము అని యేసుడు నిన్నడిగిన ఏ మందువో. ఈ రెండిటిలో ఏది నీ స్థానము అని యేసుడు నిన్నడిగిన ఏ మందువో. న్యాయాధిపతి అయిన దేవుడు నిన్ను తీర్పు తీర్చేటి వేళల్లో ఏ గుంపులో నీవుంటివో యోచించుకో ఓ సోదరి, యోచించుకో ఓ సోదరా. న్యాయాధిపతి అయిన దేవుడు. అందరికీ వందనాలండి. లాలయ్య గారికి ప్రత్యేకంగా వందనాలు. ఏమండి లాలయ్య గారు, మీకు ఇష్టమైతే యూహిత సైన్య సమభీకర్ అనే పాట పాడండి. వందనాలయ్యా. చాలా మంచిదండి. లాలయ్య గారు చాలా చక్కగా పాడతారు ఆ పాట. సరే సార్. అప్పారావు గారు, అప్పారావు గారు కూడా చక్కగా పాట పాడతారు. నాకు ఆయన పాట అన్నా కూడా బాగా ఇష్టం. చక్కగా పాడతారు. వందనాలయ్యా అప్పారావు గారు. సంధ్యారాగము చూపట్టుచు
ఆ చంద్రబింబమంత అందము గలదై సూర్యుని అంత స్వచ్ఛమును కళలును కలదై వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు ఈమె ఎవరు వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు రూపిణియగు ఈమె ఎవరు వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు రూపిణియగు ఈమె ఎవరు సారోను పొలములో పుష్పము వంటిది లోయలలో పుట్టు పద్మము వంటిది సారోను పొలములో పుష్పము వంటిది లోయలలో పుట్టు పద్మము వంటిది బలురక్కసి చెట్లలోని వల్లి పద్మమంటిది బలురక్కసి చెట్లలోని వల్లి పద్మమంటిది పరిమళ తైలపు సువాసన గలది పరిమళ తైలపు సువాసన గలది నిసగస గమదమ సగగమ మదని నిసా వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు స్త్రీలలో అధిక సుందరి వంటిది బండ సందులలో ఎగురు పావురమది స్త్రీలలో అధిక సుందరి వంటిది బండ సందులలో ఎగురు పావురమది మనోహరమైన ముఖము మధురమైన స్వరమును మనోహరమైన ముఖము మధురమైన స్వరమును ముడత మచ్చ కళంకములేనిది ముడత మచ్చ కళంకములేనిది నిసగస గమదమ సగగమ మదని నిసా వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు క్రీస్తుని రక్తముతో కడుగబడినది పరిశుద్ధాలంకృతి అయి సిద్ధపడినది క్రీస్తుని రక్తముతో కడుగబడినది పరిశుద్ధాలంకృతి అయి సిద్ధపడినది వరుని పిలుపు కొరకు ఎదురు చూచుచున్నది వరుని పిలుపు కొరకు ఎదురు చూచుచున్నది అది వధువైన క్రీస్తు సంఘము అది వధువైన క్రీస్తు సంఘము నిసగస గమదమ సగగమ మదని నిసా వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు
రూపిణియగు ఈమె ఎవరు? వ్యూహితా సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? రూపిణియగు ఈమె ఎవరు? వందనాలండి. వందనాలు, అందరికి వందనాలు. వందనాలండి. ఇప్పటి వరకు చాలా చక్కగా సహోదరులు ఇరువురు కూడా మంచి పాటలు పాడారు. అందుని బట్టి మరి ఒకసారి మీకు వందనములు తెలియజేస్తున్నాము. నిర్గమకాండము 19వ అధ్యాయము వాక్యపట్నం భాగముగా మొదటి 3 వచనాలు సహోదరులు స్వామి గారు చదివి వినిపిస్తారు. తర్వాత 10వ వచనం వరకు సుజయ్ చక్రవర్తి గారు చదువుతారు. తర్వాత 17వ వచనం వరకు సుజయ్ చక్రవర్తి గారి సతీమణి గారు చదువుతారు. చివరి వరకు శ్రీకళ గారు చదివి వినిపిస్తారు. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కూడొచ్చిన మీ అందరికి యేసు ప్రభు నామములో వందనాలండి. 19వ అధ్యాయం కదా, నిర్గమకాండము. తమ్ముడు నిర్గమకాండం 19 నిర్గమకాండము 19వ అధ్యాయము 1వ వచనం. ఇశ్రాయేలును ఐగుప్త దేశము నుండి బయలుదేరిన 3వ నెలలో వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభ దినమందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి. వారు రేపే దినము నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమునందు దిగిరి. అక్కడ ఆ పర్వతము ఎదుట ఇశ్రాయేలులు విడిచిరి. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోగా యెహోవా ఆ పర్వతము నుండి అతని పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలునకు తెలపవలసినదేమనగా, నేను ఐగుప్తీయులకు ఏమి చేసి తినో మిమ్మును గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును నెట్లు చేర్చుకుంటునో మీరు చూచితిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే గదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందిరని చెప్పుము. నీవు ఇశ్రాయేలీలతో పలుకవలసిన మాటలు ఇవే అని చెప్పగా, మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నీ వారి ఎదుట తెలియపరిచెను. అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయో చేసేదమని వ్యక్తముగా ఉత్తరమిచ్చిరి. అప్పుడు మోషే తిరిగి ప్రజల మాటలను యెహోవాకు తెలియజేశాను. యెహోవా మోషేతో, ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మకం ఉంచునట్లు నేను కారుమబ్బుల్లో నీ యొద్దకు వచ్చేదనని చెప్పాను. మోషే ప్రజలు మాటలను యెహోవాతో చెప్పగా, యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. వారు తమ బట్టలను ఉదుక్కొని 3వ నాటికి సిద్ధముగా నుండవలెను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుటను సీనాయి పర్వతం మీదికి దిగివచ్చును. నీవు చుట్టూ ప్రజలకు మేరను ఏర్పరిచి, మీరు ఈ పర్వతం ఎక్కవద్దు, దాని అంచును ముట్టవద్దు. భద్రము సుమి, ఈ పర్వతము ముట్టు ప్రతివానికి మరణశిక్ష తప్పక విధింపవలెను. ఎవడను చేతితో దాన్ని ముట్టకూడదు. ముట్టినవాడు రాళ్లతో కొట్టబడవలెను, లేక పొడవబడవలెను. మనుషుడు గాని మృగము గాని బ్రతకకూడదు. బూరధ్వని చేయనప్పుడు వారు పర్వతం యొద్దకు రావలెను అనెను. అప్పుడు మోషే పర్వతం మీద నుండి ప్రజల యొద్దకు దిగి వచ్చి ప్రజలకు ప్రశుద్ధపరచుగా వారు తమ బట్టలను ఉదుక్కునిరి. అప్పుడు అతడు 3వ నాటికి సిద్ధముగా నుండుడి, ఏ పురుషుడును స్త్రీని చేరకూడదని చెప్పాను. 3వ నాడు ఉదయం అయినప్పుడు ఆ పర్వతము మీద ఉరుములు, మెరుపులు, సాంద్ర మేఘము బుర్ర యొక్క మహాధ్వని కలుగగా
పాళెంలోని ప్రజలందరూ వణికిరి. దేవుని ఎదుర్కొనుటకు మోషే పాళెములో నుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతము దిగువన నిలిచిరి. శ్రీకళ గారు. ఓకేనండి. నేను సార్ చదువుతున్నారు, చదవండి అయితే. చదువుతున్నాను. చదవండి. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీద దిగి వచ్చినందున అదంతయు ధూమమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూమం వలె లేచెను. పర్వతం మధ్య మిక్కిలి కంపించెను. ఆ బోరధ్వని అంతకంతకు విగ్రహం మోగెను. మోషే మాట్లాడుచుండగా దేవుడు కంఠస్వరం చేత అతనికి ఉత్తరమిచ్చెను. యెహోవా సీనాయి పర్వతం మీదకి, అనగా ఆ పర్వత శిఖరం మీదకి దిగి వచ్చెను. యెహోవా పర్వత శిఖరం మీద రమ్మని మోషేను పిలువగా మోషే ఎక్కిపోయాడు. అప్పుడు యెహోవా ప్రజలు చూచుటకు యెహోవా యొద్దకు అద్దుమీరి వచ్చి వారి అనేకులు నశింపకున్నట్లు నువ్వు దిగిపోయి వారి ఖండితంగా ఆజ్ఞాపించుము. మరియు యెహోవా వారి మీద పడుకున్నట్లు యెహోవా యొద్దకు చేరి యాజకులు తమ్ము తామే పరిశుద్ధపరచుకునవాలని మోషేతో చెప్పగా మోషే యెహోవాతో, ప్రజలు సీనాయి పర్వతం ఎక్కలేరు. నీవు పర్వతమునకు మేరను ఏర్పరిచి దాన్ని పరిశుద్ధపరచుకుని మాకు ఖండితముగా ఆజ్ఞాపించితివనెను. అందుకు యెహోవా, నువ్వు దిగి వెళ్ళుము, నీవును నీతో అహరోనును ఎక్కిరావను. అయితే యెహోవా వారి మీద పడుకున్నట్లు యాజకులను ప్రజలను ఆయన ఎదుగు వచ్చుటకు మేరను మేరకూడదు. ఆయన వారి మీద పడునేమో అని అతనితో చెప్పగా మోషే ప్రజలంతకు వెళ్ళి ఆ మాట వారితో చెప్పారు. ఇప్పటి వరకు చక్కగా ఈ యొక్క 19వ అధ్యాయం అంతటిని కూడా చదివి వినిపించినటువంటి సహోదరి సహోదరులందరికీ వందనములు తెలియజేస్తూ సహోదరులు యేసుపాదం గారు ఈ యొక్క అధ్యాయమును వివరించవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మంచిదండి. వినపడుతుందండి? వినపడుతుందని వినపడుద్ది. మంచిదండి. ఈ యొక్క ఉదయకాల లేఖనం ఏమి చెప్పుచున్నది అనేటువంటి ధ్యాన కూడికలో ఈరోజు నిర్గమాకాండము 19వ అధ్యాయాన్ని లో ఉన్నటువంటి సారాంశాన్ని గురించి వివరించేటువంటి గొప్ప భాగ్యాన్ని నాకు ఇచ్చిన తండ్రైన దేవునికి స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ యొక్క ధ్యాన కూడికలో జాయిన్ అయ్యి ఇప్పటి వరకు ప్రార్థించి మన గాత్రముల ద్వారా మన తండ్రైన దేవుని స్తుతించి మహిమపరిచి వాక్యాన్ని చదివినటువంటి వారికి, ఈ ధ్యాన కూడికలో జాయిన్ అయినటువంటి దేవుని పిల్లలందరికీ వందనములు తెలియజేసుకుంటున్నామండి. వందనాలు. ఈరోజు నిర్గమాకాండము 19వ అధ్యాయంలో ఉన్నటువంటి ముఖ్య సారాంశాన్ని గురించి నేర్చుకుందామండి. మరి నిర్గమాకాండము 19వ అధ్యాయం 1 నుంచి 27 వచనాల్లో ఉన్నటువంటి సారాంశానికి నేను పెట్టిన పేరు లేక అంశం ఏంటంటే, దేవునికి ఇశ్రాయేలీలకు మధ్య నిబంధన. దేవునికి ఇశ్రాయేలీలకు మధ్య నిబంధన అనేటువంటి విషయాన్ని మనం చూసుకుందాము. చర్చనీయాంశంగా చూసుకుంటే 19వ అధ్యాయం 1 నుంచి 25 వచనాలని 4 భాగాలుగా విభజించటం జరిగింది. మొదటి భాగము దేవుని వద్ద నుండి ఇశ్రాయేలీలకు మోషే ద్వారా పిలుపు. ఇది 19వ అధ్యాయము 1 నుంచి 3 వచనాల్లో మనం చూస్తాము. అలాగే రెండవ విషయముగా మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలీలకు చెప్పిన నిబంధన సందేశం ఏమిటి అనేటువంటి విషయాన్ని 19వ అధ్యాయము 4 నుంచి 7 వచనాల్లో ఉన్నటువంటి సమాచారాన్ని మనం తెలుసుకుందాము. అలాగే మూడవ విషయముగా మోషే చెప్పిన నిబంధన సందేశానికి ఇశ్రాయేలీలకు వినిపించినప్పుడు వారి యొక్క స్పందన ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం 8వ వచనము 8 నుంచి 9వ వచనంలో ఉన్నటువంటి సమాచారాన్ని మనం తెలుసుకుందాము. అలాగే 4వ విషయముగా ఇశ్రాయేలీలు దేవునికి ప్రతిష్ఠింపబడుట. ఇశ్రాయేలీలు దేవునికి
ప్రతిష్ఠింపబడుట 10వ వచనం నుంచి 15వ వచనం వరకు ఉన్నటువంటి సమాచారాన్ని తెలుసుకుందాము. అలాగే ప్రతిష్ఠించుకున్నటువంటి ప్రజలు తమ దేవుని ఎదుటకు వచ్చుట. ప్రతిష్ఠించుకున్నటువంటి ప్రజలు తమ దేవుని ఎదుటకు వచ్చుట అనేటువంటి విషయాన్ని మనము ఈరోజు ఈ యొక్క 5 భాగాల్లో నుంచి వాక్య సందేశాన్ని నేర్చుకుందాము. మొట్టమొదటగా దేవుని యొద్ద నుండి ఇశ్రాయేలీయులకు పిలుపు వచ్చింది. ఎలా వచ్చింది, దేని గురించి వచ్చింది అనేటువంటి విషయాన్ని మనము గ్రంథం చదువుకుందామండి. 19వ అధ్యాయము 1 నుంచి 3 వచనాల్లో ఉన్నటువంటి సమాచారాన్ని మనం చదువుదాము. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి 3 నెలలలో వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభ దినమందే వారు సీనాయి పర్వతమునకు వచ్చిరి. అంటే వాళ్ళు ఎక్కడి నుంచి బయలుదేరారు? ఈ ఎర్ర సముద్రం నుంచి బయలుదేరి షూరు అరణ్యానికి వచ్చారు. అక్కడి నుంచి అలాగే ఏలిము దగ్గర ఉన్నటువంటి వేరే అరణ్యానికి వచ్చారు. అక్కడి నుంచి రెఫీదీము దగ్గర దిగారు. ఇప్పుడు రెఫీదీము దగ్గర నుంచి వాళ్ళు వెళ్ళాల్సినటువంటి సీనాయి పర్వతము ఎంత దూరం అని చెప్పానండి? 24 మైళ్ళు దూరం. ఆ 24 మైళ్ళ దూరం వెళ్ళి ఇప్పుడు ఎక్కడ దిగారంటే వాళ్ళు రెహదీములో నుంచి బయలుదేరి సీనాయి అరణ్యం దగ్గరకు వచ్చారండి. వచ్చినప్పుడు అక్కడ మోషేని ఇక్కడ ఇశ్రాయేలీయుల్ని పిలవటానికి, ఇశ్రాయేలీయులతో నిబంధన చేసుకొనటానికి, వాళ్ళకు శుభ పిలుపుని అందించటానికి, వాళ్ళకి ఏం చెప్పాలి, నేను చేయబోయేటువంటి నిబంధన గురించి అనేటువంటి విషయాల గురించి మోషేని అక్కడికి రమ్మన్నట్టుగా, పర్వత శిఖరానికి రమ్మన్నట్టుగా మనం ఇక్కడ 3వ వచనం చదవచ్చండి. మోషే దేవుని వద్దకు ఎక్కిపోగా యెహోవా ఆ పర్వతము నుండి అతన్ని పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలీయులకు తెలపవలసినదేమనగా. అంటే ఎందుకు రమ్మన్నాడంటే, పిలుపు ఎందుకు వచ్చిందంటే, ఇశ్రాయేలీయులకి నేను ఒక నిబంధన ఇవ్వబోతున్నాను కాబట్టి ఆ నిబంధన గురించి ఉన్నటువంటి సమాచారాన్ని మరి ఇచ్చే ముందు మరి ప్రజలు ఏ ప్రజలు? యాకోబు సంతతి వారైనటువంటి యూదులు, అలాగే దేవుని జనాంగమైనటువంటి ఇశ్రాయేలీయులు, వీళ్ళకి ముచ్చటించి నీ వెళ్ళి చెప్పు అనేటువంటి సమాచారాన్ని మనం మొదటి విషయంలో చూసాము. దేవుడు మోషేకి తన ప్రజలకి ఏమి చెప్పమన్నాడు, మోషే వచ్చి ఏమని చెప్పాడు అనేటువంటి విషయాలు మనం చూసాము. అలాగే 2వ విషయంలోకి వెళ్దాము. మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలీయులకు చెప్పిన నిబంధన సందేశం ఏమిటి అనేటువంటి విషయాన్ని చదువుకుంటే 4వ వచనం నుంచి 7వ వచనం చదువుకుందామండి. అక్కడ దేవుడు మోషే ఇశ్రాయేలీయులకి దేవుడిచ్చినటువంటి నిబంధన సందేశం విని వారు స్పందించిన తర్వాత ఏం జరిగింది అనేటువంటి విషయాలు. సారీ అండి, 2వ విషయంలో 4వ వచనం చదువుకుందాము. 2వ విషయం ఏంటంటే, మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలుకు చెప్పిన నిబంధన సందేశం ఏమిటి, దేవుడు మోషేకి తన ప్రజలకి ఏమని చెప్పమన్నాడు, మోషే ఏమని చెప్పాడు అనేటువంటి విషయాలు తెలియాలంటే 4వ వచనము 7వ వచనం చదువుకుందాం. 4 నుంచి 7 వచనాలు. నేను ఐగుప్తులకు ఏమి చేసితునో మిమ్ములను గద్ద రెక్కల మీద మోపి నా యొద్దకు మిమ్ములను నేనెట్లు చేర్చుకుంటునో మీరు చూసితిరి. కాగా మీరు నా మాటలు శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త జనులలో నాకు స్వకీయ సాంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందిరని చెప్పుము. నీ ఇశ్రాయేలీయులతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా, ఇప్పుడు ఏమని చెబుతున్నాడండి? దేవుడు తన సమాచారాన్ని తన ప్రజలకి తెలియజేయమని చెప్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం చూసాం. ఏం తెలియజేయమన్నాడు? అసలుకి దేవుడు చేసినటువంటి మేళ్లను వాళ్ళకు గుర్తు చేశాడండి. గుర్తు చేసి వారిని ఎందుకు వాళ్ళు పిలుస్తున్నానంటే, వారిని నా స్వకీయ జనాంగంగా చేసుకొనటానికి, నాకు ఇష్టమైన ప్రజలుగా చేయటానికి నేను ఒక నిబంధన చేయబోతున్నాను, వారి చెప్పు అని
చెప్పినట్టుగా మనం చూడగలం. అలాగే మూడో విషయంలోకి వెళ్దాము. మోషే చెప్పిన నిబంధన సందేశానికి ఇప్పుడు సందేశాన్ని తిరిగి ఇశ్రాయేల్ దగ్గరికి తీసుకొస్తున్నాడు. మరి వాళ్ళ యొక్క స్పందన ఎలా ఉంది? అంటే దేవుడు చెప్పినటువంటి ఆ సమాచారాన్ని కొండ మీద నుంచి మోషే కిందకి దిగి ఇశ్రాయేలీయులు చెప్పినప్పుడు వాళ్ళ యొక్క స్పందన ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని చూసుకుంటే మనము 8-9 వచనాల్లో చూసుకుంటే మరి ఆ సమాచారాన్ని విని ఇశ్రాయేలీయులు ఎలా స్పందించారు అనేటువంటి విషయాన్ని మనం చూసుకున్నట్లయితే 8-9 వచనాలు చదువుకుందాము. అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసేదమని ఏకముగా ఉత్తరం ఇచ్చిరి. అప్పుడు మోషే తిరిగి వెళ్ళి ప్రజల మాటలను యెహోవాకు తెలియజేశాను. యెహోవా మోషేతో, ఇదిగో నేను మీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మిక ఉంచినట్లు నేను కారుమబ్బులో నీ యొద్దకు వచ్చేదనని చెప్పాను. అంటే ఈ యొక్క సమాచారాన్ని విని వాళ్ళు ప్రజలందరూ ఏకముగా మేము అంగీకరిస్తాము అని వాళ్ళు సంధించి ఉత్తరం ఇచ్చారనమాట మోషేకి. తర్వాత మోషేకి ఏం చెబుతున్నాడంటే, నేను కారుమబ్బులో నీ యొద్దకు వస్తాను, నీతో కొన్ని విషయాలు మాట్లాడతానని చెప్పినట్లుగా మనం చూడగలము. అలాగే 4వ విషయానికి వెళ్తే ఇశ్రాయేలీయులు దేవునికి ప్రతిష్ఠించుకున్నారు. అంటే మోషే చెప్పినటువంటి నిబంధన సందేశాన్ని విని వాళ్ళు స్పందించిన తర్వాత వాళ్ళు దేవునికి ఎలా ప్రతిష్ఠించుకున్నారు అనేటువంటి విషయాన్ని మనము 10వ వచనం నుంచి 15వ వచనంలో ఉన్నటువంటి సమాచారాన్ని తెలుసుకుంటే వాళ్ళు ఎలా దేవునికి ప్రతిష్ఠించుకున్నారు, ఎలా స్పందించారు, ఆ స్పందనకి వాళ్ళలో ఏమి కలిగింది, తర్వాత ఏమి నిర్ణయం తీసుకొని దేవునికి ప్రతిష్ఠించుకున్నారు అనేటువంటి విషయాన్ని మనం 10వ వచనం నుంచి చదువుదామండి. యెహోవా మోషేతో, నీవు ప్రజల వద్దకు వెళ్ళి నేడు రేపును వారి పరిశుద్ధ పరచుము, వారు తమ బట్టలను ఉదుక్కొని 3వ నాటికి సిద్ధంగా ఉండవలెను. 3వ నాడు యెహోవా జనులందరి కన్నులెదుట సీనాయి పర్వతం మీదకి దిగివచ్చును. నీవు చుట్టూ ప్రజలను మేర ఏర్పరిచి మీరు ఆ పర్వతము ఎక్కవద్దు, దాని అంచును ముట్టవద్దు, భద్రము సుమి, ఈ పర్వతము ముట్టు ప్రతివానికి మరణశిక్ష తప్పక విధింపవలెను. ఎవడను చేతితో దానిని ముట్టకూడదు. ముట్టినవాడు రాళ్లతో కొట్టబడవలెను లేక పొడవబడవలెను. మనుషుడు గాని మృగము గాని బ్రతకకూడదు. బోరదనుసు అయినప్పుడు వారు పర్వతము యొద్దకు రావలెను. అప్పుడు మోషే పర్వతము మీద నుండి ప్రజల వద్దకు దిగి వచ్చి ప్రజలను పరిశుద్ధపరచగా వారు తమ బట్టలు ఉదుకుకొనిరి. ఇక్కడ ఎలా పరిశుద్ధపరుచుకున్నారంటే, దేవుడు ఏమైతే మీరు చేయాలో వాటినన్నిటినీ చేయండి అని చెప్పినట్టుగా మనం చూడగలం. అలాగే అప్పుడు 3వ నాటికి సిద్ధంగా నుండి ఏ పురుషుడును స్త్రీని చేరకూడదని చెప్పాను. అంటే వాళ్ళు ముందు పవిత్రపరుచుకున్నారండి. వాళ్ళ యొక్క పాపాలు కానీ అంటే తీసేసుకొని ఆ యొక్క పర్వతం దగ్గరికి రావాలి. వాళ్ళు ఎలా పరిశుద్ధంగా ఉండాలంటే శుద్ధంగా రావాలి. ఎందుకంటే నేనిచ్చేటువంటి నిబంధన అది పరిశుద్ధమైనది కాబట్టి, నేను పరిశుద్ధుణ్ణి, నేనిచ్చే నిబంధన పరిశుద్ధమైనది కాబట్టి ఆ యొక్క పరిశుద్ధ నిబంధన తీసుకునేటువంటి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకొని ఆ కొండ దగ్గరికి రండి అని చెప్పినప్పుడు వాళ్ళు నిజంగానే మరి వాళ్ళు ఆ స్త్రీని ముట్టకుండా ఆ 2 రోజులు అలాగే యొక్క బట్టలు వాళ్ళు స్నానం చేసి శుభ్రంగా బట్టలు శుభ్రం చేసుకొని అంటే వాళ్ళు పరిశుద్ధంగా దేవునికి ప్రతిష్ఠించుకున్నారు అనేటువంటి విషయాన్ని మనం అక్కడ చూడొచ్చు. అలాగే 5వ విషయానికి వెళ్దాము. ప్రతిష్ఠించుకున్నటువంటి ఇశ్రాయేలీలు తమ దేవుని వద్దకు డైరెక్ట్ గా వచ్చినట్టుగా చూడగలం. వచ్చి ఎక్కడున్నారు, ఎలా వచ్చారు, వారు వచ్చి ఎక్కడ నిలబడ్డారు అనేటువంటి విషయాలు చూసుకుంటే వారు ఎలా వచ్చారంటే 19వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. వాళ్ళు పవిత్రపరుచుకొని
దేవునికి మనము ఇష్టలుగా ఉండాలి అని ప్రతిష్ఠించుకున్న తర్వాత వారు ఎలా వచ్చారంటే, మూడవ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతము మీద ఉరుములు, మెరుపులు, సాంద్రమేఘము, బోర యొక్క మహాధ్వనియు కలగగా పాళెంలోనే ప్రజలందరూ వణికిరి. అంటే ఈ యొక్క దేవుని యొక్క మహిమ ఆ కొండ మీదకి వచ్చేటప్పుడు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే, భయంకరమైనటువంటి ఉరుములు, మెరుపులతో కూడినటువంటి శబ్దాలు, మహాధ్వని. వాళ్ళు విన్నప్పుడు వాళ్ళు దేవుని దగ్గరికి ఎలా వచ్చారంటే వణుక్కుంటూ వచ్చారండి. ఏమి జరుగుతుందో, ఏమి జరగబోతుందో అనేటువంటి విషయాలు మరి తలపోసుకొని భయముతో, వణుకుతూ వచ్చినట్టుగా మనం చూడగలం. అలాగే వచ్చి ఎక్కడున్నారు అనేటువంటి విషయాలు చూసుకుంటే, దేవునిని ఎదుర్కొనుటకు మోషే పాలెములో నుండి ప్రజలను అవతలకు రప్పించగా వారు పర్వతమున దిగువన నిలిచిరి. అంటే పర్వతానికి ఎదురుగా దిగువగా కొన్ని కిలోమీటర్ల దూరంలో వాళ్ళు నిలిచినట్టుగా మనం చూడగలం. అలాగే నిలిచారు. నిలిచిన తర్వాత వాళ్ళు ఏం చూస్తున్నారు అక్కడ అనేటువంటి విషయాన్ని చూసుకుంటే, దేవుని పర్వతమైనటువంటి సీనాయి దగ్గర వాళ్ళు నిలబడ్డారు. దగ్గర ఇశ్రాయేలీలు నిలబడి వాళ్ళు ఏం చూస్తున్నారంటే దేవుని యొక్క ప్రత్యక్షతను చూస్తున్నారండి. వాళ్ళు ఎలా చూస్తున్నారు, ఏమేమి చూశారు అనేటువంటి విషయాలు మనం 18వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయము 18 నుంచి 19 వచనాలు ఉన్నటువంటి సమాచార ప్రకారము వాళ్ళు ఏం చూశారంటే, మొట్టమొదట ఉరుములు, మెరుపులు చూశారండి. అలాగే రెండవది యెహోవా అగ్నితో పర్వతం మీదకి దిగుట చూశారండి. అలాగే పర్వతం మొత్తము ధూమమైనట్లుగా చూశారండి. అలాగే బిగ్గరగా మోగినటువంటి ఒక బోర యొక్క మహాధ్వనిని విన్నారండి. అలాగే యెహోవా మోషేకు ఉరుము వంటి కంఠస్వరముతో ఉత్తరమిచ్చుట వాళ్ళు చూశారండి. ఈ యొక్క పర్వతం దగ్గరుండి నిలబడి వాళ్ళు ఏం చూస్తున్నారంటే ఉరుములని, మెరుపులను చూశారండి. యెహోవా అగ్నితో పర్వతం మీదకి దిగుట చూశారండి. యెహోవా దిగిన పర్వతం మీద కొలిమి నుండి వచ్చేటువంటి ధూపం వంటి ధూపాన్ని వాళ్ళు చూశారండి. ఈ విషయాలన్నీ వారు చూసినట్లుగా మనం చూడగలం. అలాగే మూడవ మారు మోషేని పర్వత శిఖరమునకు రమ్మని పిలిచాడు. మూడోసారి దేవుడు మోషేని పర్వత శిఖరమునకు ఎందుకు రమ్మన్నాడు అనేటువంటి విషయాలు చూసినట్లయితే, పర్వత శిఖరమునకు వెళ్ళిన మోషే మరి ఏమి చెప్పి దేవుడు ఏమి చెప్పి మరలా ఆయన కిందకి పంపించాడు, మోషే శిఖరము నుండి దిగివచ్చి చెప్పిన సమాచారం ఏంటి అనేటువంటి విషయాలు చూసుకుంటే 20వ వచనం నుంచి చదువుకుందామండి. యెహోవా సీనాయి పర్వతం మీదకి అనగా ఆ పర్వత శిఖరం మీదకి దిగి వచ్చాను. యెహోవా పర్వత శిఖరం మీదకి రమ్మని మోషేను పిలువగా మోషే ఎక్కిపోయాను. అప్పుడు యెహోవా ప్రజలు చూచుటకు యెహోవా యొద్దకు హద్దు మీరి వచ్చి వారిలో అనేకులు నశింపకుండానట్లు నీవు దిగిపోయి వారికి ఖండితముగా ఆజ్ఞాపించుము. అంటే అక్కడ వారు వచ్చి ఎలా ఉండాలంటే, మరి నేను చెప్పిన విధంగా వాళ్ళు ఉండాలి అనేటువంటి విషయాలు మరలా ఒకవేళ వాళ్ళు ఆ యొక్క కొండను ముట్టుకుంటే వాళ్ళు చనిపోతారు, జాగ్రత్త అని చెప్పి మరలా మోషే కిందకు వచ్చినట్లుగా మనము చూడగలం. అలాగే 6వ విషయంగా చూసుకుంటే, దేవుడు ఇశ్రాయేలుతో చేసిన నిబంధన వల్ల దేవునికి తన ప్రజలకు మధ్య ఎలాంటి బంధాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు వచ్చే దేవుడు పిలిచాడు ఇశ్రాయేలుని, మోషే ద్వారా నేను ఒక నిబంధన ఇవ్వబోతున్నాను అని తెలియజేసి వాళ్ళు దేవునికి ఎలా ప్రతిష్ఠించుకున్నారో, ఎలా పరిశుద్ధపరుచుకొని తీర్మానం చేసుకొని ప్రతిష్ఠించుకున్నారో మనం చూసాం. వాళ్ళు దేవుని యొక్క మహిమని ఎలా మరి దగ్గరుండి చూశారో ఇప్పటి వరకు చూసుకున్నాం. అలాగే ఇప్పుడు దేవుడు ఇచ్చినటువంటి నిబంధన వల్ల దేవునికి తన ప్రజలకి మధ్య ఎలాంటి బంధాలు ఏర్పడ్డాయి అనేటువంటి విషయాలు చూసుకుంటే, అసలు నిబంధన అంటే ఏంటో మనకు తెలియాలి. అసలు నిబంధన అంటే ఏంటో తెలిస్తే దేవునికి ఇశ్రాయేలీలకు మధ్య ఎలాంటి బంధాలు, ఎలాంటి ఒడంబడికలు, ఎలాంటి ఒప్పందాలు జరిగాయో అనేటువంటి విషయాన్ని మనము అసలు నిబంధన అంటే అర్థం ఏంటో మనం చూసుకుంటే, నిబంధన అంటే ఒడంబడిక,
ఒప్పందము, వీలునామా, చట్టము, అగ్రిమెంట్ అనేటువంటి పదాలు మనం చూడగలం. అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఒప్పందము, ఒడంబడిక, వీలునామా, అగ్రిమెంట్ చట్టాన్నే నిబంధన అని అంటారండి. అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన నిబంధనలో ఏమేమి ఉంటాయి అనేటువంటి విషయాలు చూసుకుంటే, ఆ ఇద్దరి మధ్య జరిగేటువంటి వ్యక్తుల మధ్య నిబంధనలో ఏమేమి ఉంటాయంటే, ఒకటి ఆజ్ఞలు ఉంటాయి, కట్టడలు ఉంటాయి, షరతులు ఉంటాయి. అలాగే కొన్ని హక్కులు ఉంటాయి, విధులు ఉంటాయండి. అలాగే కొన్ని బాధ్యతలు ఏర్పడతాయండి. అలాగే ఒకరి పట్ల ఒకరికి నమ్మకాలు ఏర్పడతాయండి. అలాగే బంధాలు, సంబంధాలు ఏర్పడతాయండి నిబంధనలో. ఇలాంటి షరతులు ఉన్నాయి, నిబంధనలో ఇలాంటి బంధాలు ఏర్పడతాయి అనేది మనం చూడగలం. ఇలాంటి షరతుతో కూడిన బంధం కలిగి ఉండాలని దేవుడే తన ప్రజల కోసము ఎక్కడి నుంచి దిగొచ్చాడో తెలుసండి. నిర్గమాకాండము 3వ అధ్యాయము 8వ వచనంలో చూసుకుంటే, తన ప్రజల కోసము ఆయన ఆకాశం నుండి దిగి వచ్చాను అనేటువంటి విషయాలు తెలియజేస్తాడు. ఎందుకు దిగి వచ్చాడు అంటే, నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలతో వాళ్ళని విడిపించి, ఐగుప్తు నుంచి విడిపించి వాళ్ళతో కొన్ని బంధాలు ఏర్పాటు చేసుకోవాలనేటువంటి విధంగా ఆయన ఆకాశం నుంచి దిగి వచ్చాడని నిర్గమాకాండము 3వ అధ్యాయము 8వ వచనం చూడొచ్చు. అలాగే ఇప్పుడు 19వ అధ్యాయము 5 నుంచి 6 వచనాల్లో ఉన్నటువంటి దేవుడే చెప్పాడు ఏమని, నేను ఒక నిబంధన ఇవ్వబోతున్నాను. ఆ నిబంధన ఇవ్వటానికి కారణాలు ఏంటంటే, మీరు నా స్వకీయ జనంగా ఉంటారు, నా సొత్తైన ప్రజలుగా ఉంటారు అనేటువంటి బంధాన్ని నిబంధన ద్వారా దేవుడు వాళ్ళతో బంధాలు ఏర్పాటు చేసుకున్నట్టుగా మనం చూడగలమండి. అలాగే ఇందుకే దేవుడు దిగొచ్చానని 19వ అధ్యాయం 3వ వచనం చదువుకుంటే అక్కడ మనకి ఎలా దిగొచ్చాడు అనేటువంటి విషయాలు మనం చదువుకున్నాము. అలాగే ఆ విషయాన్ని గుర్తు చేసుకున్నాం. అంటే దేవుడు తన ప్రజలతో బంధాలు ఏర్పాటు చేసుకోవడానికి ఆకాశం నుంచి దిగి వచ్చాడు అనేటువంటి విషయాలు మనం చూసాము. ఇందుకే దేవుడు ఇశ్రాయేలీలతో నిబంధన చేశాడని ఇప్పటి వరకు 19వ అధ్యాయంలో ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి మనము నేర్చుకున్నామండి. అలాగే ఇప్పుడు మనము ఒక విషయాన్ని చెప్పి నేను ఇస్తాను. ఇప్పుడు ఆదికాండంలో వ్యక్తిగత నిబంధన గురించి చూసాము. అలాగే కుటుంబపరమైన నిబంధన చూసాము. ఇప్పుడు జాతీయ నిబంధన చూసామండి. ఈ జాతీయ నిబంధనే దేవుడు 19వ అధ్యాయంలో ఇయ్యబోయే ధర్మశాస్త్ర నిబంధన అనేటువంటి విషయాలు తెలుసుకోవాలని మరి ఈ యొక్క 19వ అధ్యాయం ఉన్నటువంటి సమాచార ప్రకారము దేవుడు ఇశ్రాయేలుతో చేసిన నిబంధన అనేటువంటి విషయాలు ఇప్పటి వరకు మనము 5 భాగాలుగా నేర్చుకున్నాము. ఇప్పటి వరకు మీరు శ్రద్ధగా ఉన్న మీ అందరికీ వందనములు తెలియజేసుకుంటున్నానండి. వందనాలు. చక్కగా 19వ అధ్యాయం అంతటినీ కూడా వివరించిన సహోదరులు యేసుపాదం గారికి వందనములు తెలియజేస్తూ, సహోదరులు అప్పారావు గారు క్లుప్తంగా ప్రార్థన చేయవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. దేవకర్ణ గారి మెసేజ్. సర్వశక్తివంతుడు, సర్వోన్నతుడు అయిన తండ్రి, మీ శ్రేష్టమైన నామమునకు స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నాయన ఈ యొక్క అధ్యాయాన్ని వివరించినటువంటి సహోదరులు యేసుపాదం గారిని బట్టి ఆయన మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. వారిని, వారి కుటుంబాన్ని దీవించండి. ఇంకా చక్కగా ప్రతి ఒక్క మాటను ఎక్స్ప్రెషన్ చేసే విషయంలో మీ యొక్క సహాయం నీ కుమారునికి అందించి అనేకుల్ని మీ సన్నిధికి నడిపించడానికి సహాయం చేసి మీరే ఘనత పొందమని ప్రార్థిస్తున్నాం. అలాగే ఇప్పుడు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నటువంటి మా సహోదరులు, తండ్రి మీ సేవకులు దేవకిరణ్ గారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. వారు ఒక్కొక్క సబ్జెక్టునైనా మాకు చక్కగా వివరిస్తూ ఉండగా వారికి రావలసినటువంటి దీవెనల ఆశీర్వాదములను అనుగ్రహించి సంపూర్ణమైన ఆరోగ్యములను ఇచ్చి వారి గృహంలో సర్వ సమృద్ధిని అనుగ్రహించి 18, 19 తారీఖుల్లో చేయవలసినటువంటి పని కొరకు నాయన ముందుగా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు వాక్యాన్ని బోధించడానికి సిద్ధంగా ఉండగా సమస్తం మీ మహిమ కొరకు జరిగించి మీరే ఘనత పొందాలి.
యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. చక్కగా ప్రార్థన చేసినటువంటి సహోదరులు అప్పారావు గారికి వందనములు తెలియజేస్తూ, దేవకరుణ గారు వారికి ఇవ్వబడినటువంటి సమయం అంతటిని కూడా సంపూర్ణంగా వినియోగించుకోవాలని కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మహాపరిశుద్ధుడైన మన తండ్రి అయిన దేవునికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే ఈ ఉదయకాల సమయంలో వాక్యమును వినుటకు సిద్ధంగా ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులందరికీ నా ప్రేమపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, గడిచిన దినము మనము క్రీస్తు ప్రభు యొక్క నరావతారమును గూర్చిన అనేక సంగతులు మనము తెలుసుకున్నాము. ఈరోజు మనము క్రీస్తు ప్రభు యొక్క 2 స్వభావములను గూర్చి, ఆయన నిర్వహించిన డ్యూయల్ రోల్, అంటే కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనములో దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది అని చెప్పినట్లుగా, అటు దేవత్వము ఇటు శరీరము, ఈ 2 ఆయన ఏ విధముగా నిర్వహించారో మనము ఈరోజు నేర్చుకుందాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లేనిదే క్రైస్తవయం యొక్క ఉనికి లేదు. ఏ వ్యక్తి గురించి లేదా ఏ సంఘం గురించి అయినా మనం అడిగితే, ఎవరిని అడిగినా వారందరూ కూడా ఈ ప్రశ్నపైనే ఆధారపడి ఉన్నారు. కనుక ఈ రోజుల్లో ఆధునికవాదులు క్రీస్తును తక్కువ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. మొదటి శతాబ్దం నుండి కూడా బైబిల్ గ్రంథంలోనూ, బైబిల్ గ్రంథ రచన అయిపోయిన తరువాత సంఘము యొక్క విస్తరణలో విశ్వవ్యాపితముగా విస్తరించిన సంఘ ఆ సనాతన విశ్వాసం ఏదైతే బోధించిందో ఆ విశ్వాసము నుండి బయటికి వచ్చి నవీన విశ్వాసవాదులు క్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని తక్కువ చేస్తూ మాట్లాడుతూ ఉండటం చాలా బాధాకరమైన విషయం. కొందరైతే ఆయన ఎప్పుడు ఉనికిలో లేరని నిరూపించడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. ఒక పెద్ద యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ గారు క్రీస్తు కేవలం మనస్సులో కల్పిత వ్యక్తి మాత్రమే అని నిరూపించడానికి ఎన్నో విపరీతమైన ఉపన్యాసాలు చేశారు. ఆయన తన ఉపన్యాసాలు ముగించి కూర్చున్న తర్వాత విద్యార్థులు ఆయన్ను ప్రశ్నించడం మొదలుపెట్టారు. అలా ప్రశ్నించడం మొదలుపెట్టిన తర్వాత ఒక విద్యార్థి ఎంతో సౌమ్యంగా ఆయన ఇలాగ ప్రశ్నించారు. ప్రొఫెసర్ గారు, క్రీస్తు ఎప్పుడూ ఉనికిలో లేకపోతే ఉనికిలో లేని వ్యక్తి మీద మీరు ఎందుకు విపరీతమైన దాడి చేస్తున్నారు అని అడిగినప్పుడు ఆ ప్రశ్నకు ఆయన సమాధానం ఇవ్వలేకపోయాడు. శత్రువులు ఆయన్ను ఒంటరిగా వదిలేస్తే ఆయన ఉనికిలో లేనివాడుగా, లేక ఉనికిలో లేకపోతే ఆయన యొక్క వాస్తవ సత్యాలను, ఆయన గూర్చిన వాస్తవ సత్యాలు బైబిల్లో మనకు ఎందుకు ఇంకా స్థిరంగా ఉన్నాయి? ఉనికిలో లేని వ్యక్తి మీద ఇప్పటికీ ఎందుకు అందరూ అంత ఆసక్తి చూపిస్తున్నారు అనేది మనం పరిశీలించాల్సిన విషయం అయి ఉంది. కనుక ఆయన ఒక గొప్ప అద్భుతమైన నిత్యుడైన దేవునిగా బైబిల్ మనకి తెలియజేస్తూ ఉంది. ఆయన చూసిన వారి సాక్ష్యాలు, ఒప్పుకోళ్ళు మనం బైబిల్ నందు పరిశీలించినట్లయితే, మొదటిగా యోహాను రాసిన సువార్తలో ఒక చక్కని విషయాన్ని ఆయన మనకు తెలియజేస్తూ ఉన్నారు. యోహాను సువార్త మొదటి అధ్యాయం, యోహాను సువార్త మొదటి అధ్యాయము 29వ వచనాన్ని
మనం చదువుకుందాం. మరునాడు యోహాను యేసు తన యుద్ధకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ఆయన గురించి సాక్ష్యం ఇవ్వటం జరిగింది. అంటే ఆయన ఈ గొర్రెపిల్లను ఎక్కడ చూశాడు అంటే, ఆయనను గొర్రెపిల్ల అని యోహాను గారు మాట్లాడటకు కారణం ఏమిటి అనే సంగతులు మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, పాత నిబంధనలోని మెస్సియా ప్రవక్త అని పిలువబడిన ఒక ప్రవక్త, ఆ ప్రవక్త యెషయా ప్రవక్త యేసుక్రీస్తు వారిని ఇలాగా సంబోధించాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనంలో ఈ గొర్రెపిల్ల యొక్క ప్రత్యక్షత మనకు కనపడుతుంది. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వధకు తేబడు గొర్రెపిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. కనుక ఈ గొర్రెపిల్లను యోహాను గారు యెషయా ప్రవచనాల్లో చూశాడు. 700 సంవత్సరాల క్రితము గొర్రెపిల్లగా వర్ణించబడిన ఆ మహాదేవుడు యోహాను గారి యొక్క రచనల్లో గొర్రెపిల్ల అని యోహాను గారి నోట పలకటం మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఆ 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం 34వ వచనం మనం చదువుకున్నట్లయితే, నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్లతో బాప్తిస్మమిచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూతునో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మమిచ్చువాడని నాతో చెప్పెను. కనుక నన్ను పంపినవాడు అనగా ఎవరైతే బాప్తిస్మమిచ్చు యోహాను గారిని ఈ లోకానికి పంపాడో ఆయన ఈ గొర్రెపిల్లను గూర్చి ఒక చిన్న ఎవిడెన్స్, ఒక దృష్టాంతాన్ని ఆయనకి చెప్పాడు. ఏమంటే, ఎవరి మీదైతే ఆత్మ దిగి వచ్చుట నీవు చూస్తావో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చేవాడు, ఆయనే గొర్రెపిల్ల అనే సంగతి దేవుడు ఆయనకు బయలుపరిచాడు. కనుక ఆయన పంపిన వాని యొక్క బయలుపాటును బట్టి క్రీస్తు యొక్క ప్రణాళిక, అంటే గొర్రెపిల్లగా ఆయన ఈ లోకానికి రావటం, ఆ ప్రణాళిక ప్రకారము ఆయన చనిపోవడం, ఇవన్నీ ఆయనను కూర్చిన సత్యాలు. అవన్నీ కూడా దేవుని చేత ఎరిగిన వాడైన యోహాను గారు ఆయనను బోధకుడా అనో, యేసు అనో, ఇంకా శిష్యులు తనతోటి ప్రపంచంలో ఉన్నవారు ఆయన్ను పిలిచినట్లుగా పిలవకుండా ప్రవచన సారాంశముగా గొర్రెపిల్ల అని పిలుస్తున్నాడు. అంటే గొర్రెపిల్ల అని పిలవటంలో క్రీస్తు ప్రభు యొక్క బలియాగము ఆయన మనసులో ఉంది. ఇశ్రాయేలు కొరకు మరణించబోయేవాడుగా, సర్వలోక మానవాళి పాపాల కొరకు రక్తము చిందించబోయేవాడుగా గొర్రెపిల్లగా, పాత నిబంధన నుండి వధించబడుతున్న గొర్రెపిల్లలన్నిటికీ ముగింపు పలికే గొర్రెపిల్లగా, అందరి పాపాలను తన మీద మోసుకొని పోయే సాధువైన గొర్రెపిల్లగా యోహాను గారు యేసుక్రీస్తు వారిని గూర్చి సాక్ష్యం ఇస్తూ ఒప్పుకుంటూ ఉన్నాడు. తర్వాత మనము అక్కడే యోహాను సువార్త 1వ అధ్యాయము 41వ వచనాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే 41వ వచనంలో ఆంద్రేయ సాక్ష్యం మనకు కనపడుతుంది. ఆంద్రేయ సాక్ష్యము చూడండి, 40 నుండి చదువుకుందాం. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి మేము మెస్సియను కనుగొంటుమని అతనితో చెప్పి యేసునొద్దకు అతన్ని తోడుకొని వచ్చెను. జాగ్రత్తగా మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారి దగ్గరకు ఆంద్రేయ వచ్చాడు.
ఆంద్రేయ వచ్చి ఆంద్రేయ ఇచ్చే సాక్ష్యం ఏమిటి అంటే, తన సహోదరుడైన సీమోనును చూచి, అంటే సీమోను పేతురును చూచి మెస్సియాను కనుగొన్నాము అని ఆయనతో చెప్పాడు. యేసునొద్దకు సీమోనును తీసుకొని వచ్చాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడైన సీమోనువు, నీవు కేఫా అనబడదు అని చెప్పాను. కేఫా అను మటుకు మాటకు రాయి అని అర్థం. అంటే యేసుక్రీస్తు వారు సీమోను చూడగానే నీవు కేఫా అనపడతావు, రాయి లాంటి వాడి వనపడతావు అని యేసుక్రీస్తు వారు సీమోను గురించి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనము ఆంద్రేయ యొక్క అవగాహన ఏమిటి యేసుక్రీస్తు వారి పట్ల? ఆయన ఏమర్థం చేసుకున్నాడు? యోహాను గారైతే గొర్రెపిల్ల, ఒట్టి గొర్రెపిల్ల కాదు, లోక పాపములు మోసుకొని పోవు గొర్రెపిల్ల అని ఆయన కూర్చున్న ఒక గ్రహింపు కలిగి ఉంటే, ఆంద్రేయ యొక్క గ్రహింపు ఏమిటి అంటే మెస్సియా అన్నాడు. నేను మెస్సియాను కనుగొన్నాను. అసలు ఇది ఒక ఉలిగిపాటుకు గురి చేసే విషయం. ఎందుకంటే యావత్ యూదా జాతి ఎదురు చూస్తూ ఉన్న ఒక రాజు మెస్సియా, దావీదు సింహాసనానికి వారసుడే లేకుండా సింహాసనము శిథిలావస్థలో ఉన్న రోజుల్లో ఆ సింహాసనం పైన దావీదుకు వారసుడుగా కూర్చోవటానికి రాబోయే వ్యక్తి కోసం యావత్ ఇశ్రాయేలు వంశమంతా కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూస్తూ ఉన్న రోజులవి. ఆ రోజుల్లో ఆ మెస్సియాను, యేసు ప్రభును చూడగానే ఈయనే మెస్సియా అని కనుగొన్నవాడు ఆంద్రేయ. ఇదే యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆయనను గూర్చి ఆ సమరయ ఊరిలో, ఆ సమరయ ప్రాంతంలో ఉన్న ఆ సుకారుని ఊరిలోకి ఆ సమరయ స్త్రీ వెళ్ళి, ఈయన క్రీస్తు కాడా, అంటే మెస్సియా కాడా అని ఆ ఊరి వారితో సార్ మీ వాయిస్ కట్ అయిపోయింది సార్. వినపడుతుందా? ఓకే సార్, ఇప్పుడు వినపడుతుంది. సర్వలోకాన్ని కూడా విమోచించేవాడు ఆయన మెస్సియా అనే ఎదురు చూపు అక్కడ వాళ్ళంతా ఎదురు చూస్తూ ఉన్నారు. కనుక ఆంద్రేయ యొక్క సాక్ష్యము, యోహాను గారు సాక్ష్యం ఇచ్చాడు, ఆంద్రేయ సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. తరువాత మనం గమనించినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయం 45వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు 45వ వచనం, 44, 45వ వచనాలు, ఫిలిప్పు బేత్సయిదా వాడు అనగా ఆంద్రేయ పేతురు అనువారి పట్నపు కాపురస్తుడు. ఫిలిప్పు నతనయేలును కనుగొని, ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొట్టిమి, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. అంటే ధర్మశాస్త్రము, మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి సాక్ష్యం ఇచ్చారు? అట్లే ధర్మశాస్త్రములో రాయబడిన సంగతులు, మోషే నా వంటి ఒక ప్రవక్తను మీ కొరకు దేవుడు మీలో నుండి పుట్టేస్తాడు, అతని మాట విననివాడు శాపగ్రస్తుడవుతాడు అని ఎవరిని గూర్చి మోషే చెప్పాడో, అలాగే ధర్మశాస్త్రములో ఉన్న సకల బలి అర్పణలకు సాదృశ్యమైన వాడుగా ఎవరైతే ఉన్నారో, రాబోతున్నారో, అలాగే ప్రవక్తలందరూ కూడా ఏకకంఠముతో ఆయన్ని గూర్చి ఏమని ఎలుగెత్తి చాటారో ఆయనను నేను కనుగొన్నాను. ఇది సామాన్యమైన విషయం కాదు. కనుక ప్రవక్తల యొక్క దృక్పథంలో, ప్రవచనాల్లో వాళ్ళు ఒక్కొక్క విధంగా యేసుక్రీస్తు వారు అనగా రాబోయే మెస్సియాను గూర్చి వర్ణించారో. ఒక ఆయన యెషయా ఏమో చిగురు అన్నాడు, నీతి చిగురు అన్నాడు. జకరియా కూడా
నీతి చిగురు అన్నాడు. ఆయన ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య యాజకత్వం చేసేవాడుగా ఉన్నాడు అన్నారు. అలాగే ఆయనే ఆ యెహోవా ఆలయాన్ని కడతాడు అని చెప్పాడు. అలాగే సమూయేలు ఆయన గురించి మాట్లాడుతూ దావీదు కుమారుడు అని సెలవిచ్చాడు. ఇశ్రాయేలు సింహాసనం మీద, అంటే దావీదు సింహాసనం మీద నిరంతర పరిపాలన జరిగించేవాడు అని ఆయన చెప్పాడు. ఇలాగా ఆ అనేక మంది ఆ జకరియా, మలాకి, ఇంకా మీకా, వీళ్ళందరి గ్రంథాలలో కూడా మెస్సియాను గురించి కొన్ని కొన్ని గుర్తులు వాళ్ళు చెప్పారు. ఆ గుర్తులన్నీ పట్టుకున్నాడు ఈయన. అంటే ఎవరైతే మెస్సియా అన్నారో వారు ఆ ప్రవక్తలు చెప్పిన లక్షణాలన్నీ ఈయనలో చూశారు. చూసి ఆయన అంటున్నాడు, నతనయేలును కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడుకు యేసు అని అతనితో చెప్పెను. అందుకు నతనయేలు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతన్ని అడుగగా, వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో అనెను. నజరేతు గలిలయ యొక్క ప్రాంతంలో నజరేతు అనేది ఒక ఊరు. యేసుక్రీస్తు వారు వంశ ప్రకారము బెత్లెహేములో పుట్టినప్పటికీ జనాభా లెక్కల్లో ఆయన బెత్లెహేము ప్రాంతానికి చెందినవాడిగా నమోదు చేయబడినప్పటికీ ఆయన పెరిగిన ప్రాంతము నజరేటు. అందుకే ఎక్కువగా ఆయన్ని గుర్తిస్తూ నజరేయుడు అన్నారు. నేను నజరేయుడు అని ఎందుకు అన్నానో ఆయన పేర్లను గురించి చెప్పేటప్పుడు చెప్పాను. నజరేతు ఒక మొరటు ప్రాంతము, అనాగరికమైన ప్రాంతము. బందిపోటు దొంగలు, నిరక్షరాస్యులు, సాధారణంగా కూలి పని చేసుకునేవారు, ఆర్థికంగా అట్టడుగున ఉన్నవారు ఆ యొక్క ప్రాంతానికి చెందినవారు. కాబట్టి ఇంత గొప్ప వ్యక్తి నజరేతులో నుండి ఎలా వస్తాడు? నజరేతు నుండి అసలు మంచిదేదైనా రాగలదా అంటే నజరేతులో మంచి మనుషులు లేరు, మంచి జ్ఞానులు కానీ, లేక మంచి చదువున్నవారు కానీ, సంస్కారవంతులు కానీ లేరు. అందరూ కూడా అల్లరి మోకలు, అల్లరి చిల్లరగా తిరిగేవాళ్ళు, ఇతరులను దోచుకునేవారు, వెనకబడిన వారు. అలాంటి ప్రాంతం నుండి మంచిది వస్తుందా అని ఆయన అడిగాడు. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే ఫిలిప్పు యేసుక్రీస్తు వారిని చూసి ఆయన్ని గుర్తుపట్టి ధర్మశాస్త్రంలో ఉన్నవాడు ఈయనే అని చెప్పటం జరిగింది. తర్వాత మనం గమనించినట్లయితే అక్కడే 49వ వచనాన్ని చూస్తే మంచిదేదైనా రాగలదా అని ప్రశ్నించిన నతనయేలు యొక్క సాక్ష్యాన్ని కూడా, ఆ ఒప్పుకోలను కూడా మనం చూస్తే అక్కడ ఆయన అంటాడు, నతనయేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. జాగ్రత్తగా మనం పరిశీలించినప్పుడు ఇక్కడ మంచిదేదైనా రాగలదా అని చెప్పిన ఆయనే యేసుక్రీస్తు వారిని చూడగానే యేసుక్రీస్తు వారు 47వ వచనంలో నతనయేలును గురించి సాక్ష్యం ఇస్తాడు. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూసి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గూర్చి చెప్పెను. నన్ను నీవు ఎలాగు ఎరుగుదువని నతనయేలు ఆయన అడుగుగా, యేసు, ఫిలిప్పు నిన్ను పిలువక మునుపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితనని అతనితో చెప్పెను. ఇప్పుడు అర్థమైపోయింది నతనయేలుకి. కనుక ఎక్కడి నుంచో ఒక నజరేతు నుండి వచ్చిన వాడు నా వ్యక్తిత్వాన్ని గురించి ఎలా చెప్పగలిగాడు అంటే ప్రభు అంటున్నాడు, ఫిలిప్పు, నువ్వు నిన్ను పిలవక ముందే అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను చూశాను. అంటే ఆయన భౌతికంగా కాదు అక్కడ చూసింది, ఆయన అంతరంగాన్ని చూశాడు, ఆయన వ్యక్తిత్వాన్ని గురించి సాక్ష్యం ఇచ్చాడు. అప్పుడు అర్థమైంది, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు, ఇండైరెక్ట్ గా మెస్సియావు అన్నాడు. కనుక వీరి యొక్క సాక్ష్యాలను మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే యేసుక్రీస్తు వారిని గురించి ఒక్కొక్కరు ఇచ్చిన సాక్ష్యాలు ఆయన దైవ మానవ తత్వాన్ని ఏకకాలంలో ప్రదర్శిస్తూ ఉన్నట్లుగా వారి మాటల్లో మనం చూస్తూ ఉంటాం. కనుక మనము మరొక ఒప్పుకోలును కూడా చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము
మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఆ సీమోను పేతురు మాట్లాడుతూ 16వ వచనంలో ఇలా అంటాడు. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవకు దేవుని కుమారుడవైన క్రీస్తు అని సాక్ష్యం ఇచ్చాడు. అంటే అందరూ ఆయన మెస్సియా అన్నారు, రాజు అన్నారు. ఇలాగా ఒక్కొక్క క్యారెక్టర్ యేసుక్రీస్తు వారిలో నుంచి వారు కనుగొన్నారు. కానీ పేతురైతే సజీవుడకు దేవుని కుమారుడవు, అలాగే మెస్సియావు అని చెప్పేశాడు. అంటే ఒకటి దేవుని కుమారుడు, రెండవది మెస్సియా. నతనీయులు అయితే దేవుని కుమారుడు, రెండవది రాజు. ఇలాగా వారు యేసుక్రీస్తు వారిని గురించి ఒప్పుకున్నారు, యేసుక్రీస్తు వారిని గురించి సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం చూడగలం. తర్వాత మనము ఆలోచించినట్లయితే ఈ యొక్క విషయాలు మనం పరిశీలించినప్పుడు ఇలాంటి మాటల వల్ల ప్రజలలో ఒక విభేదం కలిగింది. ఆయన ఎవరు? చాలామంది ఈ మాటలు విని నిజమే ఇతడే ఆ ప్రవక్త అన్నారు. ఆ ప్రవక్త అంటే రాబోయే ప్రవక్త అన్నారు. మరికొందరు క్రీస్తు గలిలయలో నుండి వస్తాడా? గలిలయ ఒక అనాగరికమైన ప్రాంతం కదా, అక్కడి నుంచి వస్తాడా? మరి లేఖనాలు ఏం చెప్తున్నాయి? క్రీస్తు దావీదు వంశము నుండి బెత్లెహేము ప్రాంతము నుండి వస్తాడని కదా. మరి బెత్లెహేము నుంచి రావలసిన వాడు గలిలయ నుంచి ఎలా వస్తాడు అని చెప్పి వారందరూ కూడా యేసుక్రీస్తు వారిని గుర్తించటంలో వివాదానికి గురైపోయారు. వారిలో కొంత గందరగోళమైన పరిస్థితులు ఏర్పడినట్లుగా మనం చూడగలం. యోహాను సువార్త 7వ అధ్యాయాన్ని మనం చదువుకున్నట్లయితే యోహాను సువార్త 7వ అధ్యాయంలో కొన్ని సంగతులు మనకి ఇలాగా కనిపిస్తూ ఉంటాయి. 7వ అధ్యాయం 40వ వచనం. జనసమూహంలో కొందరు ఈ మాటలు విని నిజముగా ఈయన ఆ ప్రవక్తయే అనేది, మరికొందరు ఈయన క్రీస్తే అనేది, మరికొందరు ఏమి క్రీస్తు గలిలయలో నుండి వచ్చునా, క్రీస్తు దావీదు సంతానంలో పుట్టి దావీదు ఉన్న బెత్లెహేమును గ్రామంలో నుండి వచ్చునని లేఖనము చెప్పుట లేదా అనేది. అంటే ఆయన గూర్చి ఇలాంటి వివాదాలు వచ్చాయి. కాబట్టి ఆయన గూర్చి జనసమూహములో భేదములు పుట్టెను. ఇది అంటే భేదాలు అంటే ఆయన లేఖనాల ప్రకారము బెత్లెహేము నుంచే రావాలి, కానీ ఆయన నజరేతు నుండి ఎలా వస్తాడు, ఇది ఎలా సాధ్యమవుతుంది అని చెప్పి వారు యేసుక్రీస్తు వారిని గుర్తించటంలో అనేక రకాలైన భేదాభిప్రాయాలను కలిగినట్లుగా కొంతమంది ఆయన ఒక సాధారణమైన వడ్లవాని కుమారుడుగా మాత్రమే ఆలోచించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మనము యోహాను సువార్తలోనే 9వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. 17వ వచనం చూస్తే, కాబట్టి వారు మరలా ఆ గుడ్డివానితో, అతడు నీ కన్నులు తెరిచినందుకు నీవు అతని గూర్చి ఏమనుకొనుచున్నావని అడుగగా వాడు ఆయన ఒక ప్రవక్త అనెను. అంటే ఈ గుడ్డివానికి ఏమర్థమైంది? యేసుక్రీస్తు వారిని గురించి ఈ గుడ్డివాడు ఏమర్థం చేసుకున్నాడు అంటే ఒక ప్రవక్త అని ఆయన్ని గురించి చెప్పినట్లుగా ఇక్కడ మనం చూడగలం. కనుక మనం ఈ విషయాలు పరిశీలించినట్లయితే అక్కడ ఉన్న వారందరూ కూడా గుడ్డివాడిని ప్రశ్నిస్తూ ఉన్నారు. గుడ్డివాడి యొక్క ఒపీనియన్ ఏంటి నీ ఉద్దేశం ఏమిటి? ఆయన గురించి ఏమనుకుంటున్నామంటే ఆయన ఒక ప్రవక్త అన్నాడు. అలాగే మనం 10వ అధ్యాయం యోహాను సువార్త 10వ అధ్యాయాన్ని కూడా చదువుకున్నట్లయితే 10వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారిని గుర్చిన ఒప్పుకోలును లేకపోతే గ్రహింపును మనం చూసినప్పుడు 10వ అధ్యాయం 19వ వచనం నుండి మనం చదువుకుందాం. 10వ అధ్యాయం 19వ వచనం నుండి 10వ అధ్యాయం 19వ వచనంలో ఈ మాటలను బట్టి యూదులలో మరలా భేదము పుట్టెను. యేసుక్రీస్తు వారు ఆయన
ఆ తాను చేసిన బోధ అనేకులలో ఒక కలకలాన్ని రేపింది. 17వ వచనం నుండి ఆయన మాటలు చూసినట్లయితే, నేను దాని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడునూ నా ప్రాణము తీసుకొనడు. నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాని పెట్టుటకు నాకు అధికారం కలదు. దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితినెను. ఈ మాటను బట్టి యూదులలో మరలా భేదము పుట్టెను. కనుక వారిలో అనేకులు వాడు దయ్యం పట్టినవాడు, వెర్రివాడు, వాని మాట ఎందుకు వినుచున్నారనేది. అంటే వారు ఒక విధమైన గందరగోళానికి గురైనట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక చాలా జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే ఇక్కడ మనుష్యులు గందరగోళానికి గురి అయ్యారు, కానీ దయ్యాలు మాత్రము ఒక అవగాహనతో ఉన్నట్లుగా మనం చూడగలం. మత్తయి సువార్త 8వ అధ్యాయం మనం చదువుకున్నట్లయితే, మత్తయి సువార్త 8వ అధ్యాయము 29వ వచనము మనకు ఇలాగ తెలియజేస్తూ ఉంది. మత్తయి సువార్త 8వ అధ్యాయం 29వ వచనం, వారు ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి, కాలము రాక మునిపే మమ్మును బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసిరి. ఇక్కడ దురాత్మలు, ఒక వ్యక్తిలో ఉన్న దురాత్మలు యేసుక్రీస్తు వారిని చూసి ఏమంటూ ఉన్నారు? వాళ్ళు ప్రవక్త అని చెప్పలేదు, లేకపోతే ఇంకా ఏమీ చెప్పలేదు, కానీ భూ సంబంధమైన పదాలు, పేర్లు ఆయనకు పెట్టలేదు, కానీ దైవికమైన దైవత్వాన్ని వారు గుర్తించారు. దైవత్వాన్ని గుర్తించి దేవుని కుమారుడా అని ఆ దయ్యాలు సంబోధించినట్లుగా, ఆ దయ్యాలు ఒప్పుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక మనము జాగ్రత్తగా గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉనికి, యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వభావము, ఆయనను గుర్తించుటలో లోకము ఎలా మొదటి నుండి తడబడిందో, గందరగోళానికి గురైందో మనము ఈ వచన భాగాలన్నింటిలో కూడా మనం చూడగలం. ఆ తర్వాత విచారణ దగ్గరకు ఆయనను అరెస్ట్ చేసినప్పుడు ఆయనను విచారించిన సందర్భాలు ఒకసారి మనం చదువుకున్నట్లయితే, గవర్నర్ పిలాతు ఆయనతో మాట్లాడిన సంభాషణలు మనం పరిశీలన చేద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 11వ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే, యేసు అధిపతి ఎదుట నిలిచెను, అనగా పిలాతు ఎదుట. అప్పుడు అధిపతి, యూదుల రాజువు నీవేనా అని ఆయనను అడుగగా, యేసు అతన్ని చూచి నీవన్నట్టే అనెను. అంటే పిలాతుకు ఒక సందేహం వచ్చింది, యూదుల రాజు నీవేనా. ఆయన నీవన్నట్టే అనగానే అక్కడున్న వారందరూ కూడా ఒక విధమైన గందరగోళానికి గురైపోయారు. ఆ తర్వాత మరొక వచనాన్ని కూడా చూద్దాం. మార్కు సువార్త 15వ అధ్యాయము, మార్కు సువార్త 15వ అధ్యాయము 2వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 2వ వచనం. ఇక్కడ కూడా పిలాతు, యూదుల రాజువు నీవేనా అని ఆయన అడుగగా, ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పెను. ప్రధాన యాజకులు ఆయన మీద అనేకమైన నేరములు మోపగా, పిలాతు ఆయన చూచి, మరలా నీవు ఉత్తరమేమి చెప్పవా? నీ మీద వీరు ఎన్నెన్ని నేరములు మోపుచున్నారో చూడమనెను. ఇక్కడ యూదులందరూ ఆయన మీద నేరాలు ఎందుకు మోపుతున్నారు? ఒకవైపు ఆయన ఎంతో స్పష్టంగా యూదుల రాజు నీవేనా అంటే, అవును నీవు అన్నట్టే అని చెప్పి ఆయన తనను తాను యూదులకు రాజుగా ఆయన ప్రత్యక్షపరుచుకున్న విధానాన్ని, అంటే స్వీయ సాక్ష్యాన్ని, స్వయం ఒప్పుకోలుని ఇక్కడ మనం వింటూ ఉన్నాం. అప్పటికి కూడా యూదులకు ఆయన పట్ల ఒక సరి అయిన గ్రహింపు రాకపోవటం చాలా బాధాకరమైన పరిస్థితి. మత్తయి తన సువార్తలో రాస్తూ 27వ అధ్యాయము 40వ వచనంలో ఈ సంగతిని మనకు తెలియజేశారు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 40వ వచనాన్ని మనము చదువుకుందాం.
27వ అధ్యాయము 40వ వచనం. 40వ వచనంలో, దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము, నీవు దేవుని కుమారుడవైతే శిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. ఎన్నో సార్లు ఆయన దేవుని కుమారుడుగా సాక్ష్యం ఇవ్వబడ్డవాడు. అనేక సార్లు ఆయన దేవుని కుమారుడు అని అనేకులు సాక్ష్యం ఇచ్చినప్పటికీ కూడా ఆయన ప్రత్యర్థులు ఆయనను ఈ భూమి మీద లేకుండా చేయటానికి ప్రయత్నించిన వారు ఆయన చెప్పిన మాటలలో తన్ను తాను దేవుని కుమారుడిగా ఆయన చెప్పుకున్న సాక్ష్యాన్ని వాళ్ళు ఒక అపహాస్యము చేసే మాటగా వినియోగించుకున్నారు. అపహాస్యము చేస్తూ ఆయన గురించి ఏం చెప్పుకుంటున్నారు అంటే, దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, అంటే ఆయన ఈ దేవాలయాన్ని పడగొట్టండి, నేను 3 దినాల్లో దాన్ని తిరిగి లేపుతాను అని చెప్పాడు. దాన్ని వాళ్ళు హేళనగా చూసి హేళనగా మాట్లాడుకుంటూ ముందు దేవాలయాన్ని లేపే సంగతి తరువాత నిన్ను నీవు రక్షించుకో, అంత శక్తిమంతుడు కదా, నిన్ను నీవు రక్షించుకో అని ఆయనను హేళనగా మాట్లాడారు. అంటే ఎందుకు వారు అలా హేళనా దృక్పథంతో మాట్లాడారు అంటే, క్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని వారు గ్రహించలేకపోవటమే అనే సంగతిని మనం చాలా జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాం. కనుక ఈ యొక్క ఒప్పుకోర్లు, ఈ సాక్ష్యాలు, అంటే వాళ్ళు హేళనగా మాట్లాడినా లేక మరే విధంగా మాట్లాడినా కూడా అవన్నీ కూడా యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తూనే ఉన్నాయి అనే సంగతిని మనము చాలా జాగ్రత్తగా గ్రహించాలి. యోహాను సువార్తలో 14వ అధ్యాయము 17వ వచనాన్ని మనము గమనించినట్లయితే, ఎందుకు ఈ గందరగోళం అనేది మనం ఆలోచించినప్పుడు, లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. అంటే ఇక్కడ తండ్రిని ఎరిగిన వారు కుమారుని కూడా ఎరుగుతారు. కనుక ఇక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ లోకం ఆయన్ని చూడదు అంటాడు. అంటే 16వ వచనంలో, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియకు ఆత్మను మీకు అనుగ్రహించును అని పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానాన్ని తెలియజేస్తూ, నన్ను లోకం ఎలా ఎరగలేదో ఆయన్ను కూడా లోకము చూడదు, ఆయన్ను ఎరగదు కనుక ఆయనను పొందనేరదు. మరి ఎవరు అంటే మీరు మాత్రమే. మీరు ఆయన ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును అనగా పరిశుద్ధాత్ముని ఈ లోకం ఎరగదు, ఎరగలేదు. మీరు ఎరుగుతారు, మీరు చూస్తారు, ఆయన మీతో ఉంటాడు, మీలో ఉంటాడు అని యేసుక్రీస్తు వారు శిష్యులకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానం. కనుక ఈరోజు కొందరు క్రైస్తవులు పరిశుద్ధాత్మను గురించి కూడా వివాదంగా ఉన్నారు. కనుక యేసుక్రీస్తుని ఎవరు ఎరుగుతారో పరిశుద్ధాత్మను కూడా వారు ఎరగగలరు. కనుక యేసుక్రీస్తునే ఎరగలేని వారు పరిశుద్ధాత్మ పట్ల కూడా ఒక సరి అయిన గ్రహింపును, అవగాహనను ఎన్నటికీ కలిగి ఉండలేరు అనే సత్యాన్ని దేవుని వాక్యం మనకెంతో స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కనుక ఈ సంగతులన్నీ మనం పరిశీలన చేసినట్లయితే మరొక వచనాన్ని కూడా మనం చూద్దాము. యోహాను సువార్త 5వ అధ్యాయము 12వ వచనం మనం చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 12వ వచనంలో, అక్కడ ఒక పక్షవాయువు రోగంతో ఉన్న వ్యక్తి, కోనేటి దగ్గర పడి ఉన్న వ్యక్తి యేసు ప్రభు వారు చేత ఆజ్ఞాపించబడి పరుపెత్తుకుని నడవమనగానే పరుపెత్తుకుని నడిచిన వాడు అలా పరుపెత్తుకొని నడుస్తూ ఉన్నప్పుడు కొందరు ఆయన్ను ప్రశ్నిస్తున్నారు. వారు, నీ పరుపెత్తుకొని నడవమని నీతో చెప్పిన వాడెవడని వారిని అడిగిరి. ఆయన ఎవడో స్వస్థత నొందిన వానికి తెలియలేదు. ఆ చోటను గుంపు కూడిన గనుక యేసు తప్పించుకొని పోయాను. అంటే స్వస్థత అయితే పొందాడు కానీ వీడికి ఆయన ఎవరో తెలియలేదు. అక్కడ వారు అడుగుతూ ఉన్నారు, ఆ దినము విశ్రాంతి దినము కనుక
యూదులు ఇది విశ్రాంతి దినము కదా, నీవు నీ పరుపెత్తుకొన తగదే అని స్వస్థత నొందిన వానితో చెప్పిరి. అంటే యూదులకు విశ్రాంతి దినాన నిర్దిష్టమైన బరువు, అంటే ఎంత బరువు మోయాలో వారికి ఒక లెక్క ఉంది. కానీ అంతకు మించిన బరువు మోస్తున్నాడు ఇతను. విశ్రాంతి దినమును నీవు బరువు మోయతగితే అసలు వారు ఆశ్చర్యపడాల్సింది ఏంటంటే బరువు కాదు, వీడు మరి ఇక్కడ ఈ కోనేటి దగ్గర పడున్నాడు కదా, కోనేటి దగ్గర పడి ఉన్న వీడు అనేక సంవత్సరాల నుండి ఈ కోనేటి దగ్గర పడి ఉన్నాడు. ఈ కోనేటి దగ్గర పడి ఉన్నవాడు సడన్ గా ఈరోజు నడుస్తున్నాడు, పైగా పరిపెత్తుకొని నడుస్తున్నాడు. 38 సంవత్సరాల నుండి జీవోత్సవంలా పడున్నవాడు సడన్ గా వీడు పరుపు ఎలా ఎత్తుకొని నడుస్తున్నాడు? దానికి అలా ఆశ్చర్యపడకుండా వారు ఎంత అజ్ఞానంతో ఉన్నారంటే, విశ్రాంతి దినాన పరుపులు మోస్తున్నాడు వీడు అని వాడిని గురించి ఆశ్చర్యపడుతున్నాడు. వారు అలా ఆశ్చర్యపడుతున్నప్పుడు అడుగుతూ వాళ్ళు ఆ వ్యక్తిని అడిగిన ప్రశ్న ఏమని అడుగుతున్నారు అని అంటే, నువ్వు పరుపెత్తుకున్న తగదే అని స్వస్థత నొందిన వానితో చెప్పి, అందుకు వాడు నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరుపెత్తుకున్నాడు అని నాతో చెప్పాను. నన్ను ఎవరైతే స్వస్థపరిచారో ఆయన నన్ను పరుపెత్తుకోమని నడవమన్నాడు కాబట్టి నేను పరుపెత్తుకొని నడుస్తున్నాను అని చెప్పి వాడు అక్కడున్న సమాజానికి సమాధానం చెప్పాడు. కనుక ఇక్కడ విషయం ఏమిటి అంటే, పరుపెత్తుకుని నడిచేంత శక్తి, స్వస్థత, ఆరోగ్యం పొందిన వాడికి కూడా ఆయన ఎవరో తెలియలేదు. కనుక ఆనాటి కాలంలో చాలా మంది ఆయన దగ్గర మేలు పొందినప్పటికీ ఆయన్ని గూర్చిన అవగాహన, జ్ఞానము, గ్రహింపు పొందలేని స్థితిలో వారు ఉన్నారు. కనుక ఈ విషయాలు మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారిని గూర్చి వారిచ్చిన సాక్ష్యాలు ఆయన ఎవరో వారికి తెలియచేస్తూ ఉన్నాయి. వారు కొందరైతే ఆయన యొక్క దైవత్వాన్ని గూర్చి గొప్ప సాక్ష్యాన్ని కలిగి వారు ఎంతో హృదయపూర్వకంగా ఆయన దేవుడు అని, దేవుని కుమారుడు అని వారు సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం ఇక్కడ చూడగలం. కనుక మనం ఆలోచించినట్లయితే ఇక్కడ వారి సాక్ష్యాల తర్వాత మనం ఆలోచించినప్పుడు క్రీస్తు యొక్క మానవత్వాన్ని గూర్చి, అలాగే క్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని గూర్చి బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తా ఉంది. అంటే ఈ సాక్ష్యాలలో మూకుమ్మడి విధానాలు, అంటే కొందరు ఆయన దైవత్వాన్ని గుర్తించారు, కొందరు ఆయన మానవత్వాన్ని గుర్తించారు. మానవుడిగా ఆయన్ని హేళన చేశారు. కొంతమంది దైవముగా భావించి ఆయన్ను ఆరాధించారు, దైవముగా భావించి ఆయన్ని గణపరిచారు, ఆయన్ను స్తుతించారు. కనుక యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవ మానవ తత్వము అనేది అద్భుతమైనదిగా, ఆయన మరి దైవత్వాన్ని, మానవత్వాన్ని గుర్తించిన సందర్భాలను మనం ఆలోచన చేసినట్లయితే మనము దెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుందాం. దెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. 23వ వచనంలో అపోస్తులైన పౌలు గారు ఒక చక్కని విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు. మనము 23వ వచనాన్ని చదువుకుందాం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక అని చెప్పాడు. అంటే ఈ వచనాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు ఇక్కడ ప్రాణము, ఆత్మ ఉన్నట్లే దేవుడు సంపూర్ణమైన సమాధానాన్ని మీకు అనుగ్రహిస్తాడు అని చెప్పి పౌలు గారు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అంటే సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును
శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగా ఉన్నట్లుగా అంటూ ఉన్నాడు. అంటే ఆయన ఆ క్రీస్తు ప్రభు యొక్క ఆ మానవ తత్వాన్ని, అలాగే దైవత్వాన్ని, ఆ యేసుక్రీస్తు వారిలో ఉన్న ఈ ఈ యొక్క విషయాలను పౌలు గారు ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నాడు. కనుక ఆయన సంపూర్ణ మానవుడిగా మనము చెప్పుకోవడానికి కొన్ని విషయాలను మనం ఆలోచన చేసినప్పుడు ఆయన అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మానవ దేహాన్ని సంపూర్ణంగా మానవ దేహాన్ని కలిగి ఉన్నాడు కనుక ఆయన మానవుడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను అనే దాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ పౌలు గారు ఒక వ్యక్తిలో ఏమేమి ఉంటాయి చెప్పాడు. శరీరము, ఆత్మ, మనస్సు, ఈ 3 ఉంటాయి. అంటే యేసుక్రీస్తు వారిలో ఏమున్నాయి? శరీరం ఉంది, మనస్సు ఉంది, ఆత్మ ఉంది. ఆయన మానవ శరీరాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు మత్తయి సువార్త 26వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, మత్తయి సువార్త 26వ అధ్యాయము 12వ వచనములో ఈ మాటలు మనకి కనపడతాయి. 26వ అధ్యాయము 12వ వచనం చూడండి. 12వ వచనంలో, ఈమె ఈ అత్తరు నా శరీరము మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీన్ని చేసెను. అంటే ఆయన సంపూర్ణ మానవుడు అని చెప్పుటకు ఆయన శరీరాన్ని కలిగి ఉన్నాడు. ఆయనకు ఒక శరీరం ఉంది. అలాగే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము కూడా మనం చదువుకున్నట్లయితే, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో అక్కడ పౌలు గారు ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. అంటే యేసుక్రీస్తు వారు సంపూర్ణ మానవుడు అని చెప్పుటకు ఆయన ఏం కలిగి ఉన్నాడు అంటే శరీరాన్ని కలిగి ఉన్నాడు. అలాగే మనము మత్తయి సువార్త 26వ అధ్యాయము 38వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 38వ వచనంలో యేసుక్రీస్తు వారు ఆయన చేసిన ప్రార్థన మనం చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, ఆయన ప్రార్థించే సమయంలో ఇలా అంటాడు, అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. ఇక్కడ యేసుక్రీస్తు వారిలో ఆయన శరీరం కలిగి ఉన్నాడు, అలాగే ఆయన మరి ప్రాణం కూడా కలిగి ఉన్నాడు. అంటే సంపూర్ణ మానవుడు అని యేసుక్రీస్తు వారిని గురించి మనం మాట్లాడుకున్నట్టుకు చెప్పబడిన సంఘటనలు లేక సందర్భాలు, లేఖనాధారాలు ఈ సంగతులు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. అలాగే మార్కు సువార్త 2వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, మార్కు సువార్త 2వ అధ్యాయము 8వ వచనంలో, వారు తమలో తాము ఇలాగున ఆలోచించుకున్నట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకుని, అంటే యేసుక్రీస్తు వారిలో మనలాగే ఆత్మ ఉంది, మనలాగే శరీరం ఉంది, మనలాగే ప్రాణం ఉంది, మనలాగే ఆత్మ ఉంది, అంటే సంపూర్ణ మానవుడు ఆయన అని చెప్పుటకు ఈ యొక్క వాక్యాధారాలు మనకు ఎంతో స్పష్టతనిస్తా ఉన్నాయి. కనుక మనము ఇంకా యేసుక్రీస్తు వారు ఆయన మానవుడిగా అంటే సంపూర్ణ మానవుడు ఆయన ఎలా అయ్యున్నాడో, అలాగే సంపూర్ణ దేవుడు ఎలా అయ్యున్నాడో అనే సంగతులు కూడా మనం ఒక్కొక్క వచనాన్ని మనము పరిశీలన చేద్దాము. ముందుగా ఎవరైతే ఆయన్ను గూర్చి ఒప్పుకున్నారో వారి ఒప్పుకోలులు మనం చూసాము. ఇప్పుడు ఆయన మానవ తత్వాన్ని బట్టి, అంటే మానవుడుగా ఉన్నాడని చెప్పడానికి ఆయన శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ ఉంది అని మనం చెప్పుకున్నాము. ఇంకా కొన్ని విషయాలను మనము తదుపరి పాఠంలో నేర్చుకుందాము. మన సమయం అయిపోయినది కనుక ఈ పాఠాన్ని మనము ముగించుకుందాము. ఇంతవరకు శ్రద్ధతో విన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ
ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. వందనములు సార్. మీకు కూడా ముగింపు ప్రార్థన చేయండి. మహాగణుడా, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మా రక్షణార్థమై మీ ప్రియకుమారుని మానవాకారంలో ఈ లోకమునకు పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించిన వాడా, మీకు స్తోత్రములు. అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమైన మమ్ములను మీ కుమారుని యొక్క బలియాగము ద్వారా సమాధానపరుచుకున్న తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాము. మా తండ్రి యొక్క ఉదయకాల సమయంలో తండ్రి మరి క్రీస్తు ప్రభు యొక్క మానవత్వాన్ని, దైవత్వాన్ని గురించి మేము నేర్చుకునే అవకాశాన్ని అనుగ్రహించినందుకు మీకు స్తోత్రములు. ఆయన భూమి మీదకు వచ్చినప్పటి నుండి కూడా ఈ లోకం ఆయన పట్ల గందరగోళానికి గురైంది, ఇప్పటికీ గురవుతూనే ఉంది తండ్రి. మరి మేమైతే మీ లేఖనాలను పరిశోధన చేస్తూ ఉండగా మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కూర్చున్న సంగతుల యందు విశేషమైన అవగాహన కలిగి వాక్య సంబంధమైన జ్ఞానంతో మా ప్రభువుని లేఖనాలలో మీరు బయలుపరిచిన ఆయన పట్ల స్పష్టతను కలిగి ఉండే భాగ్యం మాకు దయచేయండి. మేము నేర్చుకున్న సంగతుల యందు మేము విశేష జాగ్రత్త కలిగి వాటి నుండి కొట్టుకుని పోకుండా, వివాదాలకు గురి కాకుండా, ఎవరు క్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని ప్రశ్నించినా లేఖనాధారాలతో నిరూపిస్తూ ఆ విషయముల పట్ల స్థిరమైన గ్రహింపు కలిగి మీ కృపలో కొనసాగే భాగ్యము మాకు అనుగ్రహించండి. ఈనాడు ఎందరో ఒక సాధారణ మానవుడిగా ఆయన మానవత్వాన్ని మాత్రమే చూస్తూ ఆయన పట్ల ఈ లోకంలో ఎందరో మహానుభావులు పుట్టారు అని ఆ మహానుభావుల వరుసలో ఈయన ఒక మహానుభావుడు అనే దృక్పథంతో ఉన్నారు తండ్రి. క్రైస్తవులు ఆ ఆలోచన నుండి బయటకు వచ్చి ఆయన యొక్క సంపూర్ణ దైవత్వాన్ని చూస్తూ ఆయన నిరంతరము ఉన్నవాడుగా, నిత్యుడైన దేవునిగా గ్రహించే మనసు దయచేయండి. ఒక మనిషి తాత్కాలికముగా కొద్ది కాలము పుట్టి జీవించి మరణించే వాడిగానే ఈరోజు లోకం చూస్తూ ఉంది. క్రైస్తవులు కూడా అలాగే చూస్తూ ఆయన పుట్టుకను ఆయన మరణాన్ని స్మరణ చేసుకుంటూ ఉన్నారు. వారికి ఆయన ఒక గొప్ప దేవునిగా, నిరంతరము ఉన్నవాడిగా, ఆయనకు చావు పుట్టుకలు లేవనే సత్యాన్ని గ్రహించే మనసు దయచేయండి. అజ్ఞానాంధకారంలో నుండి మీ పరలోక జ్ఞానం వైపు మళ్ళుకునే జ్ఞానం క్రైస్తవ లోకానికి మీరు అనుగ్రహించండి తండ్రి. మీకు స్తుతులు చెల్లిస్తున్నాము. అలాగే మా తండ్రి గ్రూపులో చేరి ఎందరైతే తండ్రి మరి మీ బిడ్డలు మీ మాటలు వింటున్నారు, వారందరూ స్థిరమైన అవగాహన కలిగి ఉండే భాగ్యం దయచేయండి. అలాగే మా తండ్రి మరి గ్రూపులో ఉన్న తండ్రి సహోదరి సహోదరులు ఎవరైనా ప్రస్తుత వాతావరణ పరిస్థితుల వలన కానీ మరే ఇతర కారణాల వల్ల కానీ తండ్రి మరి బలహీనులుగా ఉంటే వారిని బలపరచండి, రోగగ్రస్తులుగా ఉంటే స్వస్థపరచండి. అలాగే తండ్రి మరి క్రొత్త సంవత్సరంలో ప్రారంభం కాబోతున్న ఆన్లైన్ బైబిల్ ఇన్స్టిట్యూట్ కొరకు అలాగే తండ్రి మేము ప్రార్థిస్తూ ఉన్నాము. దాని కొరకు తండ్రి ఎందరో బిడ్డలు సిద్ధపడుతూ ఉండగా తండ్రి కృప చూపించండి. వారందరికీ కావలసిన జ్ఞానం దయచేయండి. దాని కొరకు ప్రార్థిస్తున్న వారు, ప్రోత్సహిస్తున్న వారిని మీ కృప ద్వారా బలపరచండి తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము మా తండ్రి. ఈ కార్యం అంతటిని నిర్వహిస్తూ మమ్మల్ని అందరినీ ముందుకు నడిపిస్తున్న మీ దాసుడు తండ్రి మరి అలాగే మీ దాసుని కుటుంబాన్ని, ఇచ్చిన బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి. ఇంకా బలమైన పనిముట్లుగా వాడుకోనండి. భవిష్యత్తులో తండ్రి అనేకులకు మీ సత్యాన్ని బయలుపరిచే ఒక సాధనంగా మీ దాసుని మీరు వాడుకోనండి. అలాగే తండ్రి నాకంటే ముందుగా నిర్గమకాండాన్ని బోధించిన సహోదరుడు తండ్రి మరి ఇంకా చక్కగా బోధించగలిగిన సామర్థ్యమును మీరు మీ దాసునికి దయచేయండి. మీ జ్ఞానమును వృద్ధి పొందించండి.
అలాగే ఈ గ్రూపులో ఉన్న బోధకులు అందరూ కూడా సామర్థ్యం కలిగిన బోధకులుగా మీరు తయారు చేయమని, మీ రాజ్య వారసులుగా, మీ రాజ్య విస్తరణలో బలమైన పనిముట్లుగా వాడుకోనమని వేడుకుంటున్నాం. అలాగే తండ్రి 17, 18 తారీఖుల్లో జరగనున్న తండ్రి మీటింగ్లోను మీరు మీ కృప ద్వారా దర్శించి బలపరిచి అనేకులు ఆయా ప్రాంతాల నుండి వచ్చి మీ సత్యాన్ని తెలుసుకునే భాగ్యం మీ కృప అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఎవరికి ఏ కొరత ఏ లోటు లేకుండా తండ్రి మరి చక్కగా సమస్తం అంతటిని నిర్వహించే కృప జ్ఞానం తండ్రి అనుకూలమైన మాకు దయచేయమని వేడుకుంటూ మా తండ్రి మరి మీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.